పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. నంద్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీనివాస నగర్ సెంటర్లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరూ చూస్తుండగానే జంబులయ్య అనే వ్యక్తి రాయితో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యమత్తులో ఈ పని చేశాడా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన తెలియగానే అక్కడికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ వికృత చేష్టలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఏదేమైనా కూడా నంద్యాలలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. అందరూ చూస్తుండగానే పట్టపగలు ఒక వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయబోతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కిరణ్. అవును, శ్రీనివాస్ సెంటర్ లో స్థానికంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేశారు చాకలి జంబులయ్య అనే వ్యక్తి. ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే చాకలి జంబులయ్య అనే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేసి తల కూడా పట్టుకొని అలాగే అందరూ చూస్తుండగానే ఈ దాడికి అయితే పాల్పడడం జరిగింది. ఈ దాడి అయితే జంబులయ్య అనే వ్యక్తి మానసికంగా సరిగ్గా భావిస్తున్నారు. మధ్యలో ఈ ఘటనకి పాల్పడింటారని చెప్పేసి పోలీసులు అయితే ఒక విచారణలో భాగంగా బయటపడింది. అయితే పోలీసు అదుపులోకి తీసుకున్న జంబులయ్యని పోలీసులు విచారించగా ఇతనికి మానసికంగా కొన్ని రోజులుంటి సమస్య ఉంది అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా తెలపడం జరిగింది. అయితే కొన్ని రోజుల కిందట అలాగే కూతురు కూడా చనిపోవడంతో ఇలా మానసికంగా కుంగిపోయాడు అనేది కూడా బయటపడింది. అందులో జంబులయ్య ఇలా ఉంటూ వైసీపీ పార్టీలో కూడా జంబులయ్య ఉన్నాడు అని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణలో అయితే బయటపడింది. సాయి, నడి రోడ్డు సెంటర్ శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్గా మనకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ఆర్ రాజశేఖరుడి విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కి చెందిన వ్యక్తి అవుతాడా? ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. ఎవరైనా సరే నేను చెప్పకూడదు, ఏ నాయకుని సంస్కృతి అది కాదు. ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చే సంస్కృతి మా జగనన్న, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి. మేము ఎవరికైనా విలువిస్తాము. ఈ రకంగా చేయడం ఎంతో దుర్మార్గంగా. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగలేదు అని. అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు? స్టాచ్యూ భిన్నం చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? మరి ఆపలేకపోయినారా? ఇంత సెంటర్లో 1 గంట 20 నిమిషాలు అతను బ్రేక్ చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? మిగతా వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు? దేనికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు? నేను మీ ద్వారా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరేం చేస్తూ ఉన్నారు? ప్రజల ప్రాణ రక్షణలకు ఎటువంటి విలువ లేకుండా పోతా ఉంది. స్టాచ్యూస్ కూడా లేకుండా పోతా ఉందా? మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప మీరేమి చేత కాదా? మీకు రక్షించడం అనేది మర్చిపోయినారా మీరు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.